హాయ్ ఫ్రెండ్స్, మరో ఇంట్రెస్టింగ్ టాపిక్తో మీ ముందుకు వచ్చాను. నిజానికి ఇది ఇంట్రెస్టింగ్ టాపిక్ అనే కంటే ముఖ్యమైన టాపిక్ అనుకోవచ్చు. ఇది మనకు ఒక అలర్ట్ లాంటిది. ఈ మధ్య మన తెలుగు రాష్ట్రాల్లో అతి భారీ వర్షాలు కురిశాయి కదా. అదే సమయంలో మేడారం, ఏటూరు నాగారం ప్రాంతాల్లో రెండు పెద్ద టోర్నడోలు వచ్చాయి. వీటిని మనం సుడిగాలులు అంటుంటాం. అమెరికన్లు టోర్నడోలు అని పిలుస్తారు. మన దగ్గర సుడిగాలి అంటే జస్ట్ కొన్ని సెకండ్లలో వచ్చిపోతుంది. మ్యాక్సిమం 5-6 సెకండ్లే ఉంటుంది. కానీ టోర్నడోలు అతిపెద్ద సుడిగాలులు. ఇవి 5 నుంచి 10 నిమిషాలు ఉంటాయి. కొన్నిసార్లు 15 నిమిషాలు, అరుదైన కేసుల్లో 25 నిమిషాలు కూడా ఉంటాయి. తుఫానుతో పోల్చితే టోర్నడోలు ఉండేది చాలా తక్కువ సమయమే, కానీ వాటి విధ్వంసం మాత్రం అత్యంత ఎక్కువగా ఉంటుంది. క్షణాల్లో మొత్తం తుడిచిపెట్టుకుపోతుంది. మన తెలంగాణలో కూడా అదే జరిగింది. ఏకంగా 50,000 చెట్లు కూలిపోయాయని అంటున్నారు. కొందరేమో 1,00,000 దాకా కూలిపోయాయి అంటున్నారు. అంటే పెను విధ్వంసమే. మేడారం, ఏటూరు నాగారం అడవుల్లో ఇటీవల 2 సుడిగాలులు విరుచుకుపడ్డాయి. మన దేశంలో ఇలాంటి టోర్నడోలు ఇదివరకు కూడా వచ్చాయి, ఇప్పుడు వస్తున్నాయి. కానీ ఇంత పెద్దగా రావడం అరుదు. ఇదివరకు వచ్చిన టోర్నడోలతో ప్రాణ నష్టం కూడా జరిగింది. ఈసారి వచ్చిన వాటి వల్ల ఎవరూ చనిపోకపోయినా పర్యావరణ నష్టం భారీగా జరిగింది. ఈ విషయాన్ని టీవీల్లో చూసినప్పుడు ఎందుకు అన్ని చెట్లు కూలిపోయాయి, మీడియా చెబుతున్నది నిజమేనా అనే డౌట్లు మనకు వచ్చి ఉంటాయి. ఎందుకంటే ఇలా ఎప్పుడూ జరగలేదు కాబట్టి. మనకే కాదు, వాతావరణ పర్యావరణ శాస్త్రవేత్తలు కూడా ఉలిక్కిపడ్డారు. ఈ టోర్నడోలు ఏ స్థాయిలో వచ్చాయంటే ఏకంగా 500 ఎకరాల్లో చెట్లు పూర్తిగా కూలిపోయాయి. మనం ఒక చనిపోయిన చెట్టును కూల్చాలంటే కొన్ని గంటలు పడుతుంది. కానీ టోర్నడోలు వందల ఏళ్ల నాటి భారీ వృక్షాలను కూడా నిమిషాల్లో వేళ్లతో సహా కూల్చేశాయి. అవి ఎంత బలంగా వచ్చి ఉంటాయో ఆలోచించండి. అడవుల్లో వచ్చాయి కాబట్టి ఆ ప్రళయాన్ని మనం చూడలేదు. ఎన్ని చెట్లు కూలాయో లెక్కించడానికి మొత్తం 15 టీములు రంగంలోకి దిగాయి. నష్టం ఆ స్థాయిలో ఉంది. ఇక్కడ మరో షాకింగ్ విషయం బయటపడింది. అతి భారీ వర్షాలు వచ్చిన సమయంలో మేడారం రోడ్డుకి దగ్గరలో ఉన్న అడవుల్లో ఒక టోర్నడో వచ్చింది. దాని గురించి ముందుగా తెలిసింది. అయితే దానికి 15 రోజుల ముందు ఏటూరు నాగారంలోని దొడ్ల, కొండై అడవుల్లో ఒక టోర్నడో వచ్చింది. ఆ విషయం బయట ప్రపంచానికి ఆలస్యంగా తెలిసింది. ఈ రెండు దాదాపు ఒకే బలంతో వచ్చాయి. రెండు భారీ విధ్వంసం సృష్టించడంతో అటవీ అధికారులు అమెరికా, ఆస్ట్రేలియా లాంటి దేశాల్లో వచ్చే టోర్నడోల లాంటివే మేడారం అడవుల్లో కూడా వచ్చాయని తెలిపారు. ఇండియాలో ఇంత భారీగా రావడం ఇదే తొలిసారి అంటున్నారు. ఈ టోర్నడోల వల్ల చెట్లు మాత్రమే కాదు, ఆ చెట్లపై జీవించే పక్షులు, రకరకాల జీవరాశి కూడా చనిపోయింది. వన్య ప్రాణులకు అడవి తగ్గిపోయింది. పర్యావరణ సమతౌల్యం దెబ్బతింది. మళ్ళీ అన్ని చెట్లు పెరగాలంటే 15 నుంచి 20 ఏళ్ళు పడుతుంది. తుఫాన్ల కంటే టోర్నడోలు అత్యంత ప్రమాదకరమైనవి. సముద్రంలో పుట్టే తుఫాన్లు కొన్ని రోజుల పాటు ఉంటాయి. అవి ఎటు వస్తున్నాయో ముందే మనం తెలుసుకోవచ్చు. అందువల్ల బాధిత ప్రాంతాల్లోని ప్రజలు సురక్షిత ప్రాంతాలకు వెళ్లేందుకు వీలవుతుంది. కానీ నేలపై పుట్టే టోర్నడోలు అత్యంత బలంగా, అత్యంత వేగంగా కదులుతాయి. అవి ఎప్పుడు ఎక్కడ వస్తాయో, ఎటు కదులుతాయో వెంటనే అంచనా వేయలేం. అంచనా వేసేలోపే విధ్వంసం జరిగిపోతుంది. ఎందుకంటే వాటిలో గాలి వేగం గంటకు 100 నుంచి 500 కిలోమీటర్లకు పైగా ఉంటుంది. ఒక మనిషిని గాలి ఎగరేసుకుపోవాలంటే గాలి వేగం గంటకు 200 కిలోమీటర్లకు పైగా ఉంటే సరిపోతుంది. అలాంటిది టోర్నడో వస్తే వాహనాలు కూడా కదిలిపోతాయి. ఈ టోర్నడోలు కిలోమీటర్ నుంచి 3 కిలోమీటర్ల దాకా ఉంటాయి. అంత పెద్దగా విస్తరించి గుండ్రంగా తిరుగుతూ ఉంటాయి. వాటికి ఏది అడ్డు వచ్చినా నాశనం చేయగలవు. అందుకే అమెరికాలో టోర్నడోలు వస్తే చెట్లు కూలిపోవడమే కాదు, ఇళ్ల పైకప్పులు కూడా ఎగిరిపోతాయి, కార్లు పల్టీలు కొడతాయి, ప్రాణులు, మనుషులు కూడా చనిపోతుంటారు. మరి అలాంటి టోర్నడోలు ఇప్పుడు ఎందుకు ఇండియాలో వస్తున్నాయి? వాతావరణంలో ఎందుకు ఈ మార్పు? అసలు టోర్నడో ఎలా ఏర్పడుతుంది అన్నది గమనిస్తే, టోర్నడో ఏర్పడినప్పుడు ఆకాశంలో బలమైన తుఫాను మేఘాలు ఉంటాయి. ఈ టోర్నడో నేలపై నుంచి ఆ మేఘాల వరకు విస్తరించి ఉంటుంది. అలాంటి టోర్నడో చాలా బలంగా, చాలా వేగంగా ఉంటుంది. అది ఏర్పడాలంటే వెచ్చగా ఉండే తేమ గాలి
చల్లగా పొడిగా ఉండే గాలిని కలవాలి. ఈ రెండు రకాల గాలులు బలంగా ఢీకొట్టుకున్నప్పుడు వాతావరణం ఒక్కసారిగా అల్లకల్లోలంగా మారుతుంది. ఆ తర్వాత టోర్నడో పుడుతుంది. అంటే ఒక యుద్ధం నుంచి టోర్నడో పుడుతుంది అని అనుకోవచ్చు. ఈ లెక్కన మేడారం, ఏటూరు, నాగారం అడవుల్లో ఇలాంటి వాతావరణం ఏర్పడి ఉండాలి. అంటే అరేబియా సముద్రం లేదా బంగాళాఖాతం నుంచి చల్లని గాలులు వచ్చి ఉండాలి. అవి మేడారం, ఏటూరు, నాగారం అడవుల్లోని వేడు గాలులను ఢీకొట్టి ఉండాలి. అదే సమయంలో అతి భారీ వర్షాలకు కారణమైన మేఘాలు ఆకాశంలో వచ్చాయి కాబట్టి టోర్నడోలు ఏర్పడేందుకు అనుకూలమైన వాతావరణం తయారైందని అనుకోవచ్చు. ఇది అంచనా మాత్రమే. ఎగ్జాక్ట్గా ఏమైందో శాస్త్రవేత్తలకే తెలుస్తుంది. ఇలాంటి టోర్నడోలు మరిన్ని వస్తాయా? మన తెలుగు రాష్ట్రాలు టోర్నడోలకు కేంద్రం అవుతాయా అనే డౌట్ మనకు రావచ్చు. నిజానికి ఇండియా చరిత్రలో 1838లో కలకత్తాలో వచ్చిన టోర్నడో వల్ల 215 మంది చనిపోయారు. అలాగే 1963లో అసోంలో వచ్చిన టోర్నడో 139 మందిని చంపేసింది. అలాగే 1975లో పంజాబ్లో వచ్చిన టోర్నడో వల్ల 10 మంది చనిపోయారు. 1975లో ఢిల్లీలో వచ్చిన టోర్నడో వల్ల 28 మంది చనిపోగా 700 మందికి పైగా గాయపడ్డారు. అలాగే 1993లో బెంగాల్లో వచ్చిన మరో టోర్నడో వల్ల 145 మంది చనిపోయారు. రీసెంట్గా 1998లో బెంగాల్లోనే వచ్చిన మరో టోర్నడో వల్ల 250 మంది చనిపోయారు. ఇవన్నీ పెద్ద సుడిగాలులు. ఈ మధ్యకాలంలో ఇలాంటివి రావట్లేదు. ఇండియాలో ఈశాన్య రాష్ట్రాలు, బెంగాల్, జార్ఖండ్, ఒడిశాలో తరచూ టోర్నడోలు వస్తున్నాయి. కానీ ఇవి మరీ ప్రమాదకరంగా లేవు. అందువల్ల వీటిపై ఇండియాలో ఆందోళన లేదు. కానీ ఇప్పుడు ములుగు జిల్లాలో వచ్చినవి ప్రమాదకరంగా మారాయి. అయితే ఇప్పటి వరకు ఉన్న అంచనాల ప్రకారం ఇలాంటి టోర్నడోలు మరిన్ని వచ్చే అవకాశాలు చాలా తక్కువే. ఆ వచ్చిన 2 టోర్నడోల మధ్య దూరం 20 కిలోమీటర్ల లోపే ఉంది. అంటే మేడారం, ఏటూరు, నాగారంలోని అడవులు చాలా దగ్గరలోనే ఉన్నాయి. ఆ ప్రాంతంలోనే టోర్నడోలు వచ్చాయి కాబట్టి టోర్నడోలు ఏర్పడేందుకు అక్కడ అనుకూలమైన వాతావరణం ఏర్పడింది. అందువల్ల భవిష్యత్తులో అక్కడ మరిన్ని టోర్నడోలు వస్తాయి అని ఖచ్చితంగా చెప్పలేం. ఈ సంవత్సరం ఇక వానాకాలం ముగిసినట్టే కాబట్టి ఇక టోర్నడోలు రావని అనుకోవచ్చు. వచ్చే సంవత్సరం నాటికి అక్కడి వాతావరణంలో చాలా మార్పులు రావచ్చు. టోర్నడోలు ఏర్పడేందుకు అనుకూలమైన వాతావరణం ఉండొచ్చు, ఉండకపోవచ్చు. దాన్ని మనం ముందే ఊహించే పరిస్థితి లేదు. ఒక్క విషయం మాత్రం ప్రజలు అలర్ట్ అయ్యేలా చేస్తోంది. ప్రతి సంవత్సరం మన తెలుగు రాష్ట్రాల్లో ఎక్కువ వర్షాలు ఉత్తర తెలంగాణలో కురుస్తున్నాయి. ముఖ్యంగా నిజామాబాద్, ఆదిలాబాద్, కుమరం భీం, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్, వికారాబాద్, మహబూబ్ నగర్, జోగులాంబ గద్వాల్, వనపర్తి, నాగర్ కర్నూల్, ఖమ్మం, ములుగు, నారాయణపేట్ జిల్లాల్లో వర్షం బాగా పెరిగింది. అందువల్ల ఈ జిల్లాల్లో ప్రజలు అప్రమత్తంగా ఉంటూ వాతావరణాన్ని గమనిస్తూ ఉండాలి. టోర్నడోలు 2 వచ్చిన ములుగు జిల్లాలో ఈ సంవత్సరం 42% ఎక్కువ వర్షం పడింది. అంటే చాలా బలమైన దట్టమైన మేఘాలు ఈ జిల్లాపై వచ్చాయనుకోవచ్చు. ఈ జిల్లాలో అడవులు ఎక్కువగా ఉండడం వల్ల భారీ వర్షాలు కురిసేందుకు అనుకూల వాతావరణం ఏర్పడుతోంది. టోర్నడోలు వచ్చినప్పుడు బలమైన గాలులు మాత్రమే కాదు, భారీ వర్షం కురవగలదు, వడగళ్ళు పడగలవు, ఉరుములు మెరుపులు రాగలవు. వీటికి తోడు గాలిలో లేచిన దుమ్ము కణాలు, రేకులు, ప్లాస్టిక్ పదార్థాల వంటివి వేగంగా వచ్చి తగలగలవు. మనం ఒక వ్యక్తిపై చిన్న రాయి విసిరితే అది దాదాపు గంటకు 100 కిలోమీటర్ల వేగంతో వెళ్తుంది. ఆ రాయి ఆ వ్యక్తికి తగిలితే గాయపరచగలదు. అలాంటిది గంటకు 200 నుంచి 500 కిలోమీటర్ల వేగంతో ఒక రాయి లేదా రేకు లాంటిది టోర్నడో నుంచి వచ్చి తగిలితే ప్రాణాలకే ప్రమాదం. అందువల్ల టోర్నడోలను మనం తేలిగ్గా తీసుకునే పరిస్థితి లేనట్లే. ఇప్పటి వరకు వాటి వల్ల మనకు సమస్య రాకపోయినా భవిష్యత్తులో వచ్చినా రావచ్చు. అందువల్ల ఇకపై ఉత్తర తెలంగాణ, మధ్య తెలంగాణ, ఉత్తరాంధ్ర, కోస్తాంధ్రలో నిర్మించే ఇళ్ళు వరదల్ని తట్టుకునేలా, టోర్నడోలను తట్టుకునేలా నిర్మించుకోవడం మంచిది. ముఖ్యంగా సెల్లార్ లేదా గ్రౌండ్ ఫ్లోర్లో బాత్రూమ్ సైజులో బలమైన చిన్న గది లాంటిది నిర్మించుకోవాలని, ఆ గదికి కిటికీలు ఉండకూడదని నిపుణులు సూచిస్తున్నారు. ఎందుకంటే ఇండియాలో వస్తున్న టోర్నడోల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. ఈ మధ్య నార్త్ వెస్ట్ భారత్ అంటే రాజస్థాన్లో కూడా బలమైన టోర్నడోలు తరచూ వస్తున్నాయి.
ఇప్పుడు తెలంగాణలోనూ వచ్చాయి. భారత వాతావరణంలో అతి వేడి, అతి చల్లదనం, క్లౌడ్ బరస్ట్ వంటి విపరీతమైన మార్పులు కూడా కనిపిస్తున్నాయి. ఈ పరిణామాలు ఇండియాలో టోర్నడోల సంఖ్య పెరిగే అవకాశం ఉంది అని స్పష్టం చేస్తున్నాయి. ఇలా తెలంగాణ అడవుల్లో వచ్చిన 2 టోర్నడోలు మనకు ఒక అలర్ట్ సందేశం ఇచ్చినట్లయింది. ఇది భయంకర సుడిగాలుల కథ. నెక్స్ట్ మరో టాపిక్తో మీ ముందుకు వస్తాను. టేక్ కేర్, బాయ్.